సంచలనం రేపుతున్నాయి. పాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయన్న విమర్శలు పెరిగాయని కాబోయే చీఫ్ జస్టిస్ గవాయ్ అన్నారు. రాష్ట్రాలు అసెంబ్లీలో చేసిన బిల్లులు వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం తీర్పులను కొందరు బీజేపీ ఎంపీలు తప్పుపట్టారు. కోర్టుల రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వలేవని, సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తోందని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. మరోవైపు సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే పార్లమెంటు మూసుకోవాల్సిందేనన్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సుప్రీంను సవాల్ చేసిన నేతలను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ దీనిలో చర్చిద్దాం. భరత్, ఏంటి దేశంలో మరోసారి రెండు అత్యున్నత వ్యవస్థల మధ్య చిచ్చురేగబోతుందంటారా? సుప్రీంకోర్టు పార్లమెంటు వ్యవస్థల మధ్య ఏంటి అసలు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది ఎట్లా స్టార్ట్ అయింది అంటే చాలా కాలంగా ఉన్నదే, కొత్తదేం కాదు. రెండు వ్యవస్థల మధ్య శాసన వ్యవస్థ అంటే లెజిస్లేటివ్ వర్సెస్ జ్యుడిషియరీ. ఓకే, కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులు ఏంటంటే ఏ బిల్లులో పైన అయినా రాష్ట్రపతి 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే అది ఆటోమేటిక్గా ఆ బిల్లు చట్టమవుతుందని తీర్పు ఇచ్చింది. ఓకే, ఈ తీర్పుతో ఒక్కసారిగా చాలా మంది క్రిటిసిజం చేశారు. రాష్ట్రపతి అంటే ఎవరు? దేశ ప్రథమ పౌరుడు, పౌరురాలు. ఇప్పుడు ద్రౌపది ముర్ము పౌరురాలు. ప్లస్ రాజ్యాంగ అధినేత ఎవరు? రాజ్యాంగ పరంగా అధినేత ఎవరు? రాష్ట్రపతి. ప్రధానమంత్రి కాదు రాజ్యాంగ అధినేత. ప్రోటోకాల్ ప్రకారం దేశంలో ప్రథమ పౌరుడు, పౌరురాలు ఎవరు? రాష్ట్రపతి కదా. అవును. సో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకి ఎంత ఉందో అంతకంటే మొదటి బాధ్యత రాష్ట్రపతికి ఉంది. మీకు ప్రధానమంత్రితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? రాష్ట్రపతి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? రాష్ట్రపతి. సో రాజ్యాంగ అధినేత ఎవరు? రాష్ట్రపతి. సో రాజ్యాంగ అధినేతకే మీరు డిక్టేషన్ ఇస్తారా అని చెప్పి ఇద్దరు ప్రధానంగా, ఒకళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ధన్కర్. ఆయన ఎవరు మరి? ఉపరాష్ట్రపతి ధన్కర్ గురించి మాట్లాడతారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన ప్రముఖ న్యాయవాది, ఫస్ట్ న్యాయవాది, న్యాయ కోవిదుడు. చరణ్ సింగ్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్. వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి. దేశంలోనే చట్టాలు లేకపోతే ఈ శాసనాలు అన్నిటి కూడా లా మొత్తం దేశంలోనే అగ్ర న్యాయవాదులు ఆయన కూడా ఒకరు. ఆయన ఈ సుప్రీంకోర్టు ఓవర్ గా రియాక్ట్ అవుతుంది, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది అంటే తను జోక్యం చేసుకోవాల్సిన దానికంటే ఎక్కువ జోక్యం చేసుకుంటుంది. రాష్ట్రపతి మీద ఎట్లా కామెంట్ చేస్తారు. ప్లస్ జార్ఖండ్ ఎంపీ నిషికాంత్ దుబే పార్లమెంట్ లో రెగ్యులర్ గా ఆయన ప్రసంగాలు చేస్తుంటారు. ఆయన అయితే ఇంకా వేరే విధంగా రాష్ట్రపతికి ఏ విధంగా చెప్తారు, వక్ఫ్ విషయంలో ఏ విధంగా చేస్తారు, పూర్తిగా పొలిటికల్ విమర్శలు చేశారు. ఈ రెండు విమర్శలు చేయడం వల్ల మళ్ళీ రెండు వ్యవస్థల మధ్య సంఘర్షణ అన్నది ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చింది. మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణారెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్కారం. సో ఈ రెండు వ్యవస్థల మధ్య సంఘర్షణ అన్నది ఎప్పుడు ఉండేదే, కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది, కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఇటీవల కాలంలో ఈ సంఘర్షణ అనేది చాలా ఎక్కువైంది. ఇక్కడ ఏంటంటే అండి, ఇట్లా సంఘర్షణ అంటే ఏముండదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఏం చేసినా వాటికి రాటిఫై చేయాలని వాళ్ళు ఊహిస్తారు. అది కాదు, ఇక్కడ ఏం కాన్ఫరంటేషన్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటంటే గవర్నర్ కి ప్రెసిడెంట్ కి ఇమ్యూనిటీ ఉంటుంది. నో కోర్ట్ కెన్ గివ్ ఎనీ ప్రాసెస్ ఆర్ డైరెక్షన్ డైరెక్ట్లీ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్. అది కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 361 కింద ఇమ్యూనిటీ ఉంది. నో ప్రాసెస్ కెన్ బి ఇష్యూడ్ అని. అలాంటి సందర్భాల్లో కొన్ని కేసులలో ఏమైతుందంటే ఏదైనా డైరెక్షన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ కి ఇవ్వదలుచుకుంటే ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కు ఆదేశాలు ఇవ్వరు, గవర్నర్ గాని. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ కి ఇచ్చేది ఉంటే యూనియన్ ఆఫ్ ఇండియా అని పార్టీ చేస్తారు. ఒకవేళ గవర్నర్ కి ఇచ్చేది ఉంటే స్టేట్ గవర్నమెంట్ చేస్తారు. ఆ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్లకు ద్వారా ఇచ్చి, ఎందుకంటే సెంటర్ లో ప్రెసిడెంట్ అయినా కేబినెట్ అయినా కానీ వీళ్ళ కేబినెట్ అడ్వైస్ తోటి గవర్నర్ యాక్ట్ చేస్తారు, ప్రెసిడెంట్ యాక్ట్ చేస్తాడు, స్టేట్ కేబినెట్ మీద గవర్నర్ యాక్ట్ చేస్తాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇదివరకంటే కొద్దిగా నిష్ణాతులను ఒక విధంగా ఒక
అవగాహన ఉన్నోళ్ళు చాలా ఇంటలెక్చువల్ ని గవర్నర్ అపాయింట్ చేసేది. ఇప్పుడు ఏమైతుందంటే యాక్టివ్ పొలిటీషియన్ తీసుకొచ్చేసి రీహాబిలిటేషన్ కౌన్సిల్ అయింది ఈ గవర్నర్ పోస్టులు ప్రెసిడెంట్ అనేది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లాయల్టీ చూసుకొని అందులో ఉంటారా అంటే కాదు, తర్వాత మళ్ళీ ఎంపీ కావాలి, మంత్రులు కావాలి. మనకు తెలిసి ఎన్ని సందర్భాలలో ఇదే దంకరు వైస్ ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్ ఉన్నప్పుడు ఈ డింటాల్లో మాయావతి టు మన మమతా బెనర్జీ టు ఫంక్షన్. ఇప్పుడు అదే విధంగా ఆప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా గవర్నర్లు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే ప్లయబుల్, ఎవరైతే వాళ్ళ మాటలు ఏమి చేస్తారో ఆపోజిషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు నరకాలు చూపిస్తుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే అక్కడ డిఎంకే ప్రభుత్వం ఉంది తమిళనాడులో, అక్కడ వాళ్ళు కొన్ని బిల్లు పాస్ చేసినారు అసెంబ్లీలో, అది పంపించారు. అది ఏదైనా రిజెక్ట్ చేయాలి, ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే పంపాలి. నెలల తరబడి ఈజ్ క్వేటింగ్ ఆన్ ద బిల్స్. ఆ సందర్భంలో సుప్రీంకోర్టుకు వచ్చారు. అప్పుడు ఏమన్నదంటే మీరు నువ్వు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయాలా, లేకపోతే నువ్వు దాన్ని వెనక పంపించాలి కానీ బట్ అది దాని మీద నిర్ణయం లేకుండా కూర్చోడానికి వీల్లేదు. ఆ సందర్భంలో ఏమన్నారంటే మీరు ఇట్లా పెట్టడానికి వీల్లేదు. ఆ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ లో గవర్నర్కి ఆదేశించినప్పుడు ఈ ప్రెసిడెంట్ అయినా కానీ గవర్నమెంట్ ఇండెఫినెట్ గా మీరు ఈ బిల్లుల మీద కూర్చోవద్దు. ఒక డ్యూలీ ఎలక్టెడ్ హౌస్ ఒక పాస్ చేసినట్టయితే యూ హ్యావ్ నో బిజినెస్ అన్లెస్ దే హ్యావ్ సమ్ ఆబ్జెక్షన్స్ దే కెన్ ఇంటిమేట్. ఓకే, హలో, చెప్పండి. అది చేయొచ్చు. అందుకోసం ఏంటంటే డీమ్డ్ అన్నది ఇక్కడ కాన్ఫరంటేషన్ ఏం లేదండి. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసారు, ఒక అజెండా తోటి పోతున్నారు. అఫ్ కోర్స్ ఒకటి ఏంటంటే 1995 వక్ఫ్ యాక్ట్ ఉంది, అందులో కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి, అది కొన్ని అమెండ్మెంట్ తీసుకురావాల్సిందే. అయితే చేసే ముందు కొద్దిగా ఏదైతే మైనార్టీస్ ఉన్నారో వాళ్ళను కాన్ఫిడెన్స్ తీసుకొని కొద్ది పబ్లిక్ లో కూడా ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది అవగాహన. ఇప్పుడు ఏమైందంటే ఇది యాక్ట్ అయిపోయినాక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అవగాహన సదస్సులు పెట్టి దీని గురించి తెలియజేయాల్సింది, అది ముందే చేయాలి. ఇక్కడ ఏమైందంటే పాత 1995 యాక్ట్ లో కొన్ని తప్పులు ఉన్నాయి, అందులో వన్ సైడెడ్ లోడెడ్ ఉన్నాయి. 1995 యాక్ట్ లో ఏంటంటే ట్రిబ్యునల్ ఆర్డర్ మీద మీకు సెక్షన్ 6, 7 కింద అప్పీల్ లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే రిట్ ఫైల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, కొత్త యాక్ట్ లో ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే వర్క్ బై యూజర్ అని ఉంది. వర్క్ బై యూజర్ అంటే చాలా మందికి అర్థమైతలేదు. ఇప్పుడు చాలా మంది టెంపుల్ అనుకోండి, కొంతమంది చర్చలు అనుకోండి, వీళ్ళు కానీ పోయి గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీగా ఉందంటే అక్కడ పోయి కట్టుకోవటం, లేకపోతే ఏదో పేరు మీద ఏదన్నా వాళ్ళు తొలగించడానికి వస్తే ఇది అటాక్ అనటం, ఇట్లా అవుతుంది. ఈ వర్క్ బై యూజర్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోండి, వీళ్ళు పోయి ఆడ ఖాళీగా ఉందని నవాజ్ చేసుకుంటారు, లేకపోతే ఏదో కడతారు. దాంతో ఈ వర్క్ బై మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది వర్క్ అని చెప్పేసి దాన్ని నోటిఫై చేస్తారు. అది ఏమైతుందంటే అగ్రీవ్డ్ పార్టీ పోతాడు, ఆ ట్రిబ్యునల్లో దాని మీద అప్పీల్ ఉండదు. కాబట్టి ఆ వర్క్ బై యూజర్ అనేది దాన్ని తొలగించారు వీళ్ళు. అదే విధంగా కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి ముస్లింలలో కూడా, ఆగా ఖాన్ అనుకోండి, ఇంకా వేరే దావుదీ బోహరాస్ అనుకోండి, వాళ్ళకు కూడా సపరేట్ వర్క్ బోర్డులు ఇచ్చినారు. ఇప్పుడు ఇప్పటిదాకా సున్నీ షియాస్కే ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చారు. తర్వాత ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాత యాక్ట్ 1954 లో కానీ 1995 లో కానీ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ సమ్ బాడీస్. ఈ వాళ్ళలో ఉన్న మెంబర్లు ఇప్పుడు మేము 30 ఏళ్లుగా చేస్తున్నాము. ఈ మరి 30 ఏళ్లలో వక్ఫ్ బోర్డు అధికారం ఉన్నప్పుడు ఈ ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ చాలా వేల ప్రాపర్టీస్ వక్ఫ్ ప్రాపర్టీలు మిస్యూజ్ అయినాయి. అమ్మక దొబ్బటం, డబ్బులు తెప్పటం, ఆ పోస్టులు కొనుక్కోవటం, ఇవన్నీ డిసపియర్ అయినాయి. చెప్పండి, ఏం ప్రొటెక్ట్ చేయగలిగిన? ఓవరాల్ గా వక్ఫ్ యాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన దానిలో మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళు అది చేసే ముందులో అవగాహన చేయాల్సింది. ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ఏం చేసినా ముస్లిం భావిస్తారు కదా. బీజేపీ తప్పేందంటే వాళ్ళు జనరల్ గా యాంటీ ముస్లిం. ఇప్పుడు మీకు ఒక పార్లమెంట్ సపోర్ట్ చేసిన ఈ యాక్ట్ విషయంలో ఈ మార్పులు అనేది నా వరకు అయితే అది కరెక్టే. కానీ ఏంటంటే వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్ళకి అవగాహన చేసి పబ్లిక్ యాడ్ ఇచ్చేసి ఇవి కారణాలు, ఇది ఇదేం చేయాల్సి ఉండే, అది అయినాక చేయటం కాదు. ఇంకొకటి ఏంటంటే మొదటి నుంచి బీజేపీ గాని సంఘం గాని ముస్లింలకు వ్యతిరేకం అనేది ఉంది. వాళ్ళు ఏంటంటే డౌట్ పడటం అనేది సహజం. బట్ ఈ అమెండ్మెంట్లు ఏంటైతే రేషనల్ గా ఆలోచించినట్టయితే కొంత రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది, పర్టికులర్లీ వర్క్ బై యూజర్ అనేది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారంటే వీళ్ళ ఆధిపత్యం పోతుంది. తర్వాత కొత్త వర్క్ బోర్డులు వస్తున్నాయి, ఆగా ఖాన్ కి వాటికి.
దావుదీ బొహరాస్ కి ఉమెన్స్ ని తీసుకొచ్చారు. జనరల్ గా ఏంటంటే ఉమెన్ కి పెద్ద రోల్ లేదు ఇస్లాంలో, వాళ్ళు దర్గాలకు కూడా పోవటానికి వీలేదు. ఈవెన్ సజ్జదా నషీన్ ఉంటాడు, ఎవరైతే రిలీజన్ లో ఇనిషియేటో ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ కి ఉమెన్స్ దగ్గర ఆఫ్టర్ ప్యూబర్టీ, బిఫోర్ ప్యూబర్టీ, ఆఫ్టర్ మెనోపాజ్ పోవచ్చు, కానీ వీళ్ళని ఉమెన్ కి వాళ్ళు దే హ్యావ్ నో ఎంట్రన్స్ టు దీస్ దర్గాస్ అండ్ అది వీటికి. కాకపోతే ఇప్పుడు ఆ బాడీలో ఉమెన్ ఇచ్చేస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఉంటే కొద్దిగా దీన్ని ఒక సక్రమైన ఆడవాళ్లకు ఇచ్చేస్తే ఒక సాధికారత ఒకటి, తర్వాత వాళ్ళు దీన్ని నియంత్రించడంలో కానీ లెస్ కరప్ట్ అనేది పర్సెప్షన్ జనరల్ గా ఉమెన్ ఉంటే. కాకపోతే ఏంటంటే వీళ్ళంతా తీసేసుకుంటారు. ఇప్పుడు చాలా ఏమైతుందంటే ప్రతిదీ అందులో యూనిలాటర్ ఉంది, దే కెన్ డిక్లేర్ అండర్ ద యాక్ట్ ఎనీథింగ్ యాజ్ వక్ఫ్ అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వ భూములు కూడా వక్ఫ్ అంటారు, ఇట్లా వాడుకొని చాలా రోజులు ఆడ నమాజ్ చేసుకుంటే ఇదిగా అది వక్ఫ్ బై యూజర్ కింద వాళ్ళు నోటిఫై చేస్తారు. వాడు ఇంకోసారి ఏమైందంటే ఇవి కొన్ని ఉన్నాయి గ్రే ఏరియాస్, దాన్ని రెక్టిఫై చేసినారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఇంటిగ్రిటీని, వీళ్ళ యాంటీ ముస్లిం అనేది ఒకటి ఉంది కాబట్టి వీళ్ళ మీద అప్రిహెన్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడటం జరుగుతుంది. కాకపోతే చేసిన అమెండ్మెంట్స్ అన్ని కూడా మంచివేనా? నాన్ ముస్లిం మెంబర్ ఉండాలి కంపల్సరీ ఉంటారండి. నాన్ ముస్లిం ఉన్నప్పుడు దే కెన్ ఛాలెంజ్. అందులో నాన్ ముస్లిం అదే కదా ఇప్పుడు ఉంది కదా, నాన్ ముస్లిం మెంబర్స్ పెట్టాలని ఉంది కదా. ఈ తప్పులేండి అనుకోండి. ఇప్పుడు మన తిరుపతి దేవస్థానంలో ట్రస్టీ బోర్డులను ముస్లింలను క్రిస్టియన్లు ఎన్నిసార్లు గొడవ పెట్టలేదు. అది ఎక్కడెక్కడ ఉన్నాయో సుప్రీంకోర్టు చూస్తుంది, దే నో దేర్ పారామీటర్స్. అయితే దాన్ని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ వీళ్ళు మరి హోమ్ మినిస్టర్ అన్నాడు అందులో నాన్ ముస్లింలు చేసే ప్రసక్తి లేదన్నాడు. బట్ ఆ చెప్పేదేందో యాక్ట్ లోనే క్లియర్ చేస్తే అయిపోతుంది కదా. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏమైతుందంటే ఎక్సఫిషియల్ మెంబర్స్ ఉంటారు అందులో, వక్ఫ్ లో ఎంపీలు ఉంటారు, ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించింది. అందులో కూడా పాత యాక్ట్ లో ఉంది, ముస్లిం అయితేనే పెట్టాలి, అందులో ఒక అడ్వకేట్ ఉంటాడు, అట్లా ముస్లిం అయితేనే ఉండాలి. అది క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఛాలెంజ్ చేసినారు దాన్ని, వైరస్ సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుంది. దాన్ని చేసి ఎక్కడెక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రీచ్ ఉందో, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉందో అది ఉంటే కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న జనరల్ గా ఏంటంటే యాక్ట్ మీద అన్లెస్ సెటిసైడ్ చేయకుండా ఇంట్రీమ్ ఆర్డర్స్ ఏ కోర్టు కూడా చేయలేదు. కానీ మొన్న చేయడానికి కారణం ఏంటంటే దేశం మొత్తం మండిపోతుంది. వెస్ట్ బెంగాల్ చూడండి, అది ఒక 2 కమ్యూనిటీ మీద డివిజనే కాకుండా. కానీ ఏం చేశారు అక్కడ ముర్షిదాబాద్ లో హిందువులు ఏం చేశారు, వాళ్ళు వఫ్ కార్ట్ వాళ్ళు చేశారు, వాళ్ళ మీద దాడులు మాబ్ సైట్ హిస్టరీ ఎట్లుంటారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు ఎక్కడైనా గానీ, వాళ్ళందరూ చొరబడతారు. ఇంకోటి ఏంటంటే అక్కడ దాని వల్ల మరి ఎవరికి అల్టిమేట్ గా నష్టం వాటిలేదు, ఎవరు హిందువులు ఎక్కడ. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇద్దరు ఆబ్జెక్టివ్స్ కూడా ఇప్పుడు మనం వాళ్ళకుండే పొలిటికల్ ఎజెండాస్ ఉంటాయి. ఇప్పుడు అస్సాంలో వెస్ట్ బెంగాల్లో 34-35% ముస్లిమ్స్ ఉన్నది. దాని గురించి ప్రయత్నం చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు వ్యతిరేకంగా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ దాడులు, హిందువుల మీద దాడులు, అల్టిమేట్ గా నా అభిప్రాయం ఏంటంటే ముస్లిం కమ్యూనిటీకే మైనస్. వీళ్ళు 30% దాటితే ఇంకా ఎవరిని హిందువులు అన్నవాడు బతకడు అన్న విధంగా వస్తే, పాపులేషన్ ఆ పర్సెప్షన్ వస్తే, ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎట్లనో అట్లా మన మాట నెగ్గదన్న పరిస్థితి వస్తే ముస్లింలకే ఇబ్బంది కదా అట్లా చేస్తే. భరత్ గారు ఇద్దరుకున్న ఆబ్జెక్ట్స్, బీజేపీ ఏమనుకుంటది హిందూ కన్సాలిడేషన్ అనుకుంటది, ఇక వేరే పార్టీలు ఏమనుకుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇదొక. నేనేమంటానంటే లాంగ్ టర్మ్ లో ముస్లింలకు మైనస్ అవుద్ది అంటాను ఈ విధంగా దాడులు చేస్తే. ఎలక్టోరల్ పాలిటిక్స్ అదే ఇప్పుడు అక్కడ ఒకటి వెస్ట్ బెంగాల్లో హిందూ కన్సాలిడేషన్ జరుగుతుంది, అల్టిమేట్ గా ముస్లింకి మైనస్ బీజేపీ పవర్ లోకి వస్తే. ప్రూఫ్ ఆఫ్ పుట్టింగ్ లైస్ ఇన్ ఈటింగ్ అని అంటారు కదా, మనకు తెలియదు. దాంట్లో చాలా మంది హిందువులు ఈ అప్పర్ మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఓటింగ్కే పోరు. మరి ఎవరికి ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేది వీ డోంట్ నో. బట్ ఆబ్జెక్టివ్స్ 2 పార్టీలకు, ఇటు టీఎంసీ గానీ ఇటు బీజేపీ గానీ క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నది. ఇప్పుడు తమిళనాడులో గానీ సోషల్ బేస్ లేదు బీజేపీకి, ఇక్కడ కొంచెం ఉంది. వాళ్ళ ఆబ్జెక్టివ్ క్లియర్ గా ఉంది, హిందూ కన్సాలిడేషన్. ఆమెకి ఏంటంటే ఇది 35% ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళని కన్సాలిడేట్. ఇంత ప్రాసెస్ ఏమైందంటే ఇప్పుడు చాటలో తౌడు పోసి కుక్కలకు పెట్టినట్టు వీళ్ళకి అసలు ఇది ఏందో తెలియదు, హిందువులు ముస్లింలను కొట్టుకుంటారు. మొన్న ఎందుకంటే సుప్రీంకోర్టు ఓవరాల్ గా మీరు లీగల్ గా పరిశీలించిన దాని ప్రకారం అయితే వఫ్ యాక్ట్ బాగుంది, మంచిది, 1-2 ప్రొవిజన్ తప్ప మంచిది. మంచిది. కాకపోతే ఏంటంటే అప్రిహెన్షన్స్ ముందులో ఒకటి మహిళలు చేర్చడం, దావూదీ బోహ్రా, తర్వాత షియాలకు ఇచ్చినారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే ఈ సున్నీ ముస్లిమ్స్ గాని, షియా గాని, ఆగా ఖాన్ గాని, దావూదీ బోహ్రా ముస్లింలుగా కన్సిడర్ చేయరు, ముస్లింలుగా కన్సిడర్ చేయరు వాళ్ళను.
తర్వాత వాళ్ళకి కూడా కొన్ని ఇప్పుడు వాళ్ళని కూడా ఒక రిలీజియస్ డినామినేషన్ ముస్లింలు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళు సపరేట్ బోర్డు పెట్టుకొని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆగా ఖాన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ముస్లిం లేడీస్ కూడా ఎవరైతే జర లిబరల్ ఉన్నారో, సెక్యులర్ ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, విమెన్ ఇంక్లూడ్మెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే బీజేపీ చేసే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కొద్దిగా డౌట్ పడుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది పాస్ట్. సార్ ఒకటి ఇప్పుడు 2 విషయాలు పరిశీలిద్దాం. ఒకటి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ విధంగా డైరెక్షన్ ఇవ్వచ్చునా? రాష్ట్రపతిని మీరు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవడం అన్నది సరే వాళ్ళు చేశారు. వాళ్ళు ఒకటి అది 2 జడ్జిల బెంచ్ 3 జడ్జిల బెంచ్ వేసింది అంతే కదా, కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాదు. ఇప్పుడు ఒకటి వినండి, వాడిని చాలా మంది సగం తెలుసుకొని మాట్లాడతారు. అది వాడిని తెలియకుండా న్యూస్ పేపర్ చదివి అక్కడ ఉన్నది చీఫ్ జస్టిస్, సీనియర్ మోస్ట్ జడ్జెస్ 20-30 ఏళ్ళు అయితే వస్తుంది. అక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఒక డైరెక్షన్ ప్రెసిడెంట్ కు గవర్నర్ కి ఏ కోర్టు ఇవ్వదు. వాళ్ళు ఏం చేస్తారంటే రిట్ వేసేటప్పుడే ప్రెసిడెంట్ కి ఏదైనా మార్గనిర్దేశం లేకపోతే కొద్దిగా డైరెక్షన్ ఇవ్వదలుచుకుంటే యూనియన్ ఆఫ్ ఇండియా పార్టీ చేసి యూనియన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ చేసి మీ కేబినెట్ వాళ్లకు ఇది ప్రెసిడెంట్ యాక్ట్స్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ కేబినెట్ కాబట్టి వాళ్ళకు నిర్దేశిస్తారు. వీళ్ళు దే ఆర్ కన్స్ట్రూయింగ్ ఇట్ యాజ్ అ డైరెక్షన్ టు ది ప్రెసిడెంట్. అందులో కాన్స్టిట్యూషనల్ బారే ఉంది. Article 361 కింద no court will direct president or governor to do a particular act which they cannot do it. Judges knew well. దాన్ని ఏమనుకుంటారు, ఆ యూనియన్ ఆఫ్ ఇండియాకు స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చిన ఆదేశాన్ని అది గవర్నర్ ప్రెసిడెంట్ కు ఉద్దేశించింది కాబట్టి వీళ్ళు ఓవర్ బ్రీచ్ అవుతుందని. వాళ్ళు 30 ఏళ్ళు జడ్జిగా ఉండి 20-25 ఏళ్ళు ఉండి సుప్రీంకోర్టుకు వస్తారండి. ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా చూడరు, ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తారు. దే ఆర్ క్రియేటింగ్ ఇది డౌట్ ఇన్ ది మైండ్స్. ఇప్పుడు వీళ్ళు ఏముంటది అందులో రాజ్యాంగ ధర్మాసనం కదా, రాజ్యాంగ పరమైన అంశాలు వచ్చినప్పుడు రాజ్యాంగ పరము. ఇప్పుడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అందులో ఉన్న 2 జడ్జీలు వాళ్ళకు ఆ పారామీటర్స్ తెలియండి. రాజ్యాంగ పరం అంటే 5 సభ్యుల ధర్మాసనం ఉండాలి, అట్లేం లేదు. ఇది ఆ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మరి ఎందుకు వైస్ ప్రెసిడెంట్ దాన్ని వైస్ ప్రెసిడెంట్ మీరు అనుకున్నట్టు ఆయన చేసిండు ప్రాక్టీస్. ఈజ్ మోర్ ఎ పొలిటీషియన్ దాన్ అన్ అడ్వకేట్. ఇప్పుడు దానికి కొంతమంది ఎట్లుంటారు, వాళ్ళకు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దాట్ టు అపీజ్ ఆయన ఆర్డర్ తర్వాత జ్యుడిషియల్ కమిషన్ గురించి మొన్న ఒక ఢిల్లీ హైకోర్టులో ఎవడో బ్లాక్ షీప్ యూ విల్ ఫైండ్ ఎవ్రీవేర్ దాన్ని చేసుకొని ఈ కొలిజియం సిస్టమ్ తీసేయాలి. అందులో ఉన్న లోపాలు చాలా ఉన్నాయి అనుకోండి. లాస్ట్ టైం మాట్లాడాము కొలిజియం, అదే మీరు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కొలిజియం సిస్టమ్ తప్పన్నారు అన్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఒక డబ్బులు దొరికిన జడ్జి అని అది తీసేయాలి. మళ్ళా నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ దాన్ని కొట్టేసింది. మళ్ళా ఈ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో సార్ జడ్జిలే అపాయింట్ ఒక టాప్ 5 సుప్రీంకోర్టు జడ్జిలు కలిసి రాష్ట్రాలు అన్ని హైకోర్టుల్లో మేమే అపాయింట్ చేస్తామంటే అది కరెక్టా? ఇప్పుడు ఇది ఉంటదండి ప్రొసీజర్, మీకు తెలియదు. ఆ కొలిజియన్ లో ఏం జరుగుతుందని ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళే చెప్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మంచి ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఎవరికైనా ఉంటుంది, కానీ ఆ గౌరవం ఎందుకు రాను పోతుంది? ఇక్కడ నేను చెప్తా పట్టండి, దాని చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్మ అనేటప్పుడు ఇది తీసుకొచ్చిండు కొలిజియం సిస్టమ్ అనేది కొద్దిగా వీళ్ళు, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ రోల్ నిజానికి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ లేదు కొలిజియం సిస్టమ్. సుప్రీంకోర్టు తనను తాను ఇంటర్ప్రిట్ చేసుకుని క్రియేట్ చేసింది. సుప్రీంకోర్టులో వర్మ ఉన్నప్పుడు చేసినాడు ఇది. ఎందుకంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ తగ్గియటానికి కొలిజియం. తర్వాత రిటైర్ అయినాక ఆయన అన్నాడు ఇది ఇస్ నాట్ వర్కింగ్ వెల్, ఇది తీసేయాలని ఆయన అన్నాడు. ఎవరైతే అది ఏర్పాటు చేసినాడో ఆయన అన్నాడు. ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు అపాయింట్మెంట్ ఎట్లా జరుగుతాయంటే ఈ జడ్జిమెంట్ వచ్చినాక కొలిజియం ఉంటది, హైకోర్టులో ఉంటది, ఇక్కడ ఉంటది. ఆ కొలిజియం కన్సిడర్ చేస్తారు బార్లో ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఏం సంగతి అవన్నీ చేసినాక 3 రికమెండేషన్స్ పోతాయి. హైకోర్టు అయితేనేమో లా మినిస్ట్రీకి పోతుంది, గవర్నర్కి పోతుంది, సుప్రీంకోర్టుకు పోతుంది. వాటి మీద ఏమన్నా ఉంటే ఏమని చేస్తుంది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఐబీ తోటి వాళ్ళతోటి వీళ్ళ ఎంక్వైరీ పూర్వపరాలని తెలుసుకుంటాయి. దాని మీద చేసి వీళ్ళ డోజర్ తయారు చేసి సుప్రీంకోర్టుకు పంపిస్తాయి, లా మినిస్ట్రీ ద్వారా పంపిస్తాయి. వీళ్ళ ఆబ్జెక్షన్స్ కన్సిడర్ చేస్తారు. అది చేసినాక వీళ్ళు చేసిన రిపోర్టు కరెక్ట్ అనుకుంటే వాళ్ళను కన్సిడర్ చేయరు. ఇంకోసారి ఇంకో మెకానిజం ఏంటంటే చీఫ్
చీఫ్ మినిస్టర్లు ఇప్పుడు ఎన్ని అపాయింట్మెంట్ అవుతలేవండి. కొలిజియం ఉన్నప్పటికీ కూడా లా మినిస్టర్, రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మీరు ఆ జడ్జిమెంట్ సమర్థిస్తారా? రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డిక్టేట్ చేయడం అది రాష్ట్రపతి కాదండి. అసలు మీరు అర్థం చేసుకునేది ఏంటంటే దే డైరెక్ట్ టు ది యూనియన్ ఆఫ్ ఇండియా. అది డైరెక్ట్ గా ప్రెసిడెంట్ అనకుండా యూనియన్ ఆఫ్ ఇండియాకి చెప్పి, సిన్స్ ప్రెసిడెంట్ యాక్ట్స్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్ కాబట్టి మీరు వారికి సరైనగా చేయండి అని అంటారు. దాన్ని దే ఆర్ కన్స్ట్రూయింగ్ ఇట్ యాజ్ ఏ డైరెక్షన్ టు ది. ఇప్పుడు పార్లమెంట్ చేసిన యాక్ట్ ను క్వాష్ చేస్తారు వాళ్ళు. దానికి ప్రతి యాక్ట్ ప్రెసిడెంట్ అసెంట్ ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ ఆదేశాలను అతిక్రమించినట్ట? అది కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ కి ఏమైనా ఆదేశాలు ఇవ్వదలుచుకుంటే యూనియన్ ఆఫ్ ఇండియాని పెడతారు. సార్ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది 2 జడ్జి బెంచ్ సార్, జస్టిస్ జేబీ పార్దివాలా. అన్ని కాన్స్టిట్యూషన్ అవసరం లేదు. నేను అనేది మీరు చీఫ్ జస్టిస్ అన్నారు, చీఫ్ జస్టిస్ కాదు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. గవాయి అనుకోండి, ఏదైనా కానీ గవాయి కూడా ఇవ్వలేదు. 2 జడ్జి బెంచ్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్ నేతృత్వంలో ధర్మాసనం ఇచ్చారు. ఈ 2 జడ్జి బెంచ్ ఇచ్చింది. రేపు రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వమో దీన్ని ఏ బెంచ్ అయినా ఇప్పుడు కోఆర్డినేట్ బెంచెస్ అవన్నీ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పుడు అంతకుముందు కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ కు సంబంధించిన మ్యాటర్ కాదా అని నేను అంటా. అవును, దాన్ని ఇప్పుడు దీన్ని 5 జడ్జిలకు అప్పగించాలని రేపు కేంద్ర ప్రభుత్వం అట్లేం లేదు. ఎక్కడన్నా వినండి, కాంట్రడిక్టరీ జడ్జిమెంట్స్ ఏమన్నా ఉంటే ఈ పాయింట్ మీద ఇస్తారు. కాన్స్టిట్యూషన్ బెంచ్ కు రెఫర్ చేయాలన్నా ఫస్ట్ సుప్రీంకోర్టులో ఏ మ్యాటర్ అయినా 2 జడ్జెస్ చేయాలి. చేసినాక రాజ్యాంగపరమైన అంశాలు 5 జడ్జిలా, 7 జడ్జిలా, 9 జడ్జిలా అని ఫస్ట్ ఇద్దరు ఇన్న తర్వాత పోతుంది. ఇప్పుడు ఆ స్టేజ్ రాలేదు. వాళ్ళు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చినారు. అది మొన్న వక్ఫ్ యాక్ట్ లో. తర్వాత వీళ్ళ 2 సైడ్ల నుంచి సరే, వక్ఫ్ యాక్ట్ డిఫరెంట్, నేను రాష్ట్రపతిని నిర్దేశించడం అనేది డిఫరెంట్. ఇద్దరు చేయొచ్చు. రాష్ట్రపతికి 3 నెలల టైం కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ ఎక్కడంటే ఎక్కడైతే ఇప్పుడు క్లియర్ గా లేదో, కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్ ఉంటాయో అక్కడ ఇస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే లేదో ఇద్దరే. ఇప్పుడు సుప్రీంకోర్టులో అన్ని బెంచీలు కూడా ఇద్దరే వింటారు ప్రతిదీ కూడా టు బిగిన్ విత్. ఆ తర్వాత దీనికి వాళ్ళొక వ్యూ తీసుకుంటే దానికి వ్యతిరేకంగా ఏదన్నా ఉంటే జడ్జిమెంట్ సుప్రీంకోర్టుది, అది లార్జర్ బెంచ్ అయినట్లయితే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి పోతుంది. లేకపోతే వీళ్లే ఫీల్ అవుతారు ఇది మీ ఇద్దరితోటి కాదు, దేశానికి సంబంధించింది అనేది. ఇంకా స్టేజ్ రాలేదు. వాళ్ళు ఇన్న తర్వాత 2 వైపుల నుంచి ఇఫ్ దే ఫీల్ దట్ ఇట్ షుడ్ బి రెఫర్ టు లార్జర్ బెంచ్ అనుకుంటే, కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఒకసారి 3 జడ్జి పోతుంది. కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే 5 జడ్జిలు, 5 లేదా 7, 9, 11 అట్లా ఉంటది అన్నట్టు, ఆడు నెంబర్లు ఉంటది. ఆ స్టేజ్ రాలేదు. అది వీళ్ళు ఇన్న తర్వాత, రేపు ఇన్న తర్వాత ఇఫ్ నెసరీ దే విల్ రెఫర్ ఇట్ టు ఇద్దరు 2 తలకాయల బదులు 5 తలకాయలు, 7 తలకాయలు, 9 తలకాయలు ఇనాలా, ఇది దేశానికి సంబంధించినది ఫీల్ అయితే చేస్తారు. ఇప్పుడు మనం ఆ స్టేజ్ రాలేదు, వచ్చిందాకా ఆగాల. చాలా మంది ఏంటంటే ఇక్కడ పార్టీ పరంగా చూస్తున్నారు. ఇదేంటంటే మేము ఒక బిల్లు తీసుకొచ్చినాం, వాళ్ళ ఇంటెన్షన్ సుప్రీం కోర్టులో బ్రేక్ వేసింది, ఇది టెంపరీ బ్రేక్. వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎస్ అని లేదు. రెండు కామెంట్స్. నిష్కాంత్ దుబేకి సంబంధించింది, ఆయన వక్ఫ్ కు రిలేటెడ్ చేశాడు. రాష్ట్రపతికి డైరెక్షన్ ఇవ్వచ్చు అని అది రాష్ట్రపతికి ఆర్టికల్ ఆల్రెడీ ఉందండి, జడ్జిలకు కూడా తెలుసు. 361 నో కోర్ట్, కాన్స్టిట్యూషనల్ కోర్ట్, హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ కెనాట్ గివ్ డైరెక్షన్స్ దట్ ఎవ్రీ జడ్జి నో, ఎవ్రీ లాయర్ నో. వాళ్ళు ఒకవేళ సచ్ డైరెక్షన్ ఇవ్వాలంటే యూనియన్ ఆఫ్ ఇండియాకు ఆ కన్సర్న్డ్ సెక్రటరీకి, హోమో ఏ వరకు వాళ్లకు స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది స్టేట్ ఇది ఇవి ఉన్నది కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేస్తారు. దాన్ని అయ్యేటట్టు గవర్నమెంట్. వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే సూపర్ పార్లమెంట్ లో బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఒక యాక్ట్ చేశారు, దాన్ని ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలా. 2 స్టేట్ల ఎలక్షన్లు ఉన్నాయి. వీళ్ళ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ప్రకారం సుప్రీంకోర్టు యాక్ట్ చేయదు కదండి. సుప్రీంకోర్టు కోర్టు దేశానికి, అది ప్రజలు వాళ్ళు చేసేది. సరే, నిషికాంత్ దుబే చాలా ఓవర్ గా హైపర్ గా మాట్లాడారు. తప్పండి, దే రెగ్యులేట్. ఇప్పుడు వాళ్ళు ఇన్స్టిట్యూషన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే ఎవరికి నష్టం అండి? కొద్దో గొప్ప ప్రజలకు కోర్టుల మీద అందులో ఉండే బ్లాక్ షీప్ ఎవ్రీవేర్ ఉంది. వీటిని పల్సన చేస్తే వచ్చేది ఏంది? ఎవరికి ఆ ఉన్న ఫెయిత్ తగ్గుతుంది. కోర్టుల మీద కూడా తగ్గుతుంది. రామకృష్ణారెడ్డి మరి ఇట్లాంటి మన 2007-8లో మన సుప్రీంకోర్టులో కలుసుకున్న సమయంలో సుప్రీంకోర్టు అంటే ఈ విధంగా
కోర్టు అంటే ఇమేజ్ లో ఎట్లా ఉంది, ఇవాళ 2025లో ఎట్లా ఉంది అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఏమైతుందంటే రాను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది జుడిషియరీలో. ఇప్పుడు కార్డు హోల్డర్లను తీసుకొచ్చి జడ్జిలు చేసి కూర్చోబెడుతున్నారు. వాడికి లాయల్టీ ఉంటది, ఏ పార్టీ నుంచి పోతే ఆ పార్టీ క్యాడర్ గా ఆలోచిస్తాడు వాడు. ఎలివేషన్ అయినాక న్యూట్రాలిటీ ఉండలేదు. ఇప్పుడు ఒకటి క్వశ్చన్ చేశారు, జస్టిస్ వర్మ విషయంలో ఏది ఎఫ్ఐఆర్, ఇన్ని రోజులైంది, నెల రోజులైంది, యాక్షన్ ఏది, ఎఫ్ఐఆర్ ఏది, ఆయన తీసుకొచ్చి మళ్ళీ ప్రమాణ స్వీకారం అలహాబాద్ హైకోర్టులో చేయించారు. ఇప్పుడు మీకు వేరే వాళ్ళ విషయంలో అయితే ఒక రూలు, జడ్జెస్ అయితే ఒక రూల్. ఏనండి, ఇన్స్టెంట్ నూడుల్ కాదు ఇది. ఇక్కడ ఏమైతుందంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, సుప్రీంకోర్టే డివైజ్ చేసింది. దానికి సీరియస్ అలిగేషన్ కదా, సీరియస్ అలిగేషన్. దానికి ఏమైతుందంటే తొందర చేయాలనేది అది ఉన్నది మంచిదే, కానీ ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ జుడిషియల్ ఇమేజ్ ఒకటి ఉంటది. తర్వాత ఏం చేస్తారంటే ఇన్ హౌస్ కమిటీ అని ఉంటది, దానికి చీఫ్ జస్టిస్ వేరే జడ్జిలను వేస్తారు. ఇదే వేరే పొలిటీషియన్ ఇంట్లో డబ్బుల కట్టలు లేకపోతే నోట్ల కట్టలు ఏదో పొలిటికల్ నాన్ జుడిషియరీ వ్యక్తి ఇంట్లో దొరికితే గనక ఈ పార్టీకి అరెస్ట్ కాకపోయినా వాళ్ళు వేరు. ఇక్కడ ఏంటంటే విచ్ హంటింగ్ ఉంటది. ఇప్పుడు వీళ్ళను ఈ కోర్టుకు ఆ ఇమ్యూనిటీ ఎందుకు పెట్టినారు ఈ మెకానిజం అంటే, వాడికి ఒక ఆర్డర్ ఇవ్వలేదనుకోండి, ఓ మంత్రి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అడ్వర్స్ ఆర్డర్ వస్తే వాళ్ళని విచంటి చేస్తారు. ఇప్పుడు ఎవడు ధైర్యంగా పనిచేయగలుగుతాడు? ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే చెప్తున్నా పట్టండి, ఇక్కడ ఏంటంటే ఒక అలిగేషన్ వస్తే ఏందో కమిటీ చేస్తారు, ఇన్ హౌస్ కమిటీ. వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. దాని పూర్వపరాలు పరిశీలించిన తర్వాత 2 మెథడ్స్ ఉంటాయి. నువ్వు రిజైన్ చేయమని అడుగుతారు, ఇదివరకు కార్య చేసిండు, నువ్వు రిజైన్ చేయి వెళ్ళిపో అది అంటారు. లేకపోతే వీళ్ళు అది చేయకపోతే సీరియస్ ఎలిగేషన్ ఉంటే వీళ్ళు శాంక్షన్ ఇస్తారు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. దాని కింద ట్రయల్ అవుతుంది. ట్రయల్ అయినాక కన్విక్ట్ అయితే వాని జాబ్ పోతుంది. లేకపోతే వాడిని అడుగుతారు, ఇగో మేము ఇట్లా శాంక్షన్ ఇస్తున్నాం, నువ్వు రిజైన్ చేయమంటారు. దానికి కొంత టైం పడుతుంది, వాళ్ళు అన్ని చూడాల్సి వస్తుంది దానికి. ఇప్పుడు దానికి ఒక ఆర్టీసీ డ్రైవరు సెంట్రల్ గవర్నమెంట్ లో డిస్ప్రపోర్షనేట్ అసెట్ మామూలుగా 311 ప్రొటెక్షన్ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు. వాళ్ళకి ఇది వీళ్ళకు ఇమ్యూనిటీ ఉంది కదండి జడ్జెస్ కి. దీనికి ఒక పద్ధతి ఉంటుంది. వీళ్ళను ఈ విధంగా పొలిటీషియన్ వీళ్ళు ఏమంటే రేపు చేసేయండి, అది పద్ధతి కాదు. ఇప్పుడు ఈ రోజుకు వాళ్ళు నిర్భయంగా జడ్జెస్ పనిచేయాలంటే వాళ్ళకి కొంత ఇమ్యూనిటీ అవసరం. ఇంట్లో బ్లాక్ షీప్ ఉంది. ఇప్పుడు మన కాన్స్టిట్యూషనే తీసుకోండి, కరప్ట్ జడ్జిని తీసేయాలంటే ఇంపీచ్మెంట్ వయా మీడియా లేదు. ఇంపీచ్మెంట్ కి వచ్చే వరకు ఏం చేస్తారు, కులము ప్రాంతము ఏదో తీసుకొని ఎవడోడు అడ్డం వస్తాడు, మావోడు ఎస్సీ అని ఇంకోడు. సరే, ఇంపీచ్మెంట్ పక్కన పెడితే కేసు రిజిస్టర్ చేయడానికి ఏం ఇబ్బంది లేదు కదా. యా, మీ వాయిస్ కట్ అవుతుంది రామకృష్ణారెడ్డి గారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మ్యూట్ ఉంది. యా. హలో. సో దీనికైతే ప్రొసీజర్ ఉంది అంటారు, అంతేనా? హలో. యా, ప్రొసీజర్ ఉంది అంటారు. దీనికి ఏమంటారు? ప్రొసీజర్ అంత ఈజీ కాదు, కొంచెం ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అయ్యేంత వరకు ఏమి యాక్షన్ తీసుకోలేమంటారు. అవును, ఇంపీచ్మెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏదో నెట్వర్కింగ్ కాదు, ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. ఒక్క నిమిషం అండి. యా. సో స్పందన, ఒక్క నిమిషం. యా, పర్లేదు, నేను అంతా డిస్కస్ చేస్తాను. సో స్పందన, మొత్తానికి ఓవరాల్ గా అయితే సుప్రీంకోర్టు అంటే జ్యుడిషియరీ వర్సెస్ శాసన వ్యవస్థ, జ్యుడిషియరీ ఓవర్ రీచ్ అవుతుంది, పార్లమెంటుకు మించి సూపర్ పార్లమెంట్ లా వ్యవహరిస్తుంది, చట్టాలు శాసనాలు వాళ్లే చేస్తున్నారన్న విమర్శ అయితే వస్తుంది. కానీ న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు మిగతా వ్యవస్థల కంటే కొంచెం ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ కరప్ట్ అయింది, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కరప్ట్ అయింది. ఇక హోప్స్ అన్ని కూడా న్యాయ వ్యవస్థ మీదే ఉన్నాయి. ఈ హోప్స్ అన్నిటిని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు స్పీకర్లు సంవత్సరాల తరబడి నిర్ణయాలు తీసుకోవట్లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో. అట్లాగే రాష్ట్రపతులు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో పెట్టుకుని గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ విధంగా వివరిస్తున్నారు. అట్లా చేయడం వల్ల విమర్శలు వస్తున్నాయి. ఎస్ రామకృష్ణారెడ్డి గారు, చెప్పండి. సో రాష్ట్రపతి లాగే జడ్జిమెంట్ స్పీకర్ల విషయంలో కూడా రావచ్చా? ఆ జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఇప్పుడు కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ దాన్ని రిజర్వ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఏమైతుందంటే వాళ్ళు ఒకటి డివైడ్ చేస్తారు. ఎక్కడైతే స్టాచ్యూ గానీ కాన్స్టిట్యూషన్ గానీ ఒక టైం ప్రిస్క్రైబ్ చేయట్లేదో, ఇవాళ 10th షెడ్యూల్ ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది.
ఇప్పుడు మనం తీసుకున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను అది వాళ్ళ మీద కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడినా పర్లేదు, మీరు కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడండి. స్పీకర్ కు ఇట్లా వాడు రిజైన్ చేయకుండా మళ్ళీ ఎలక్షన్ పోకుండా ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యి కేబినెట్ లోకి ఇండక్ట్ చేస్తే స్పీకర్ కు కంప్లైంట్ చేస్తే ఆయన ఆ 5 years టెన్యూర్ అయిందాక యాక్ట్ చేయలేదు. ఇప్పుడుకి వచ్చే వరకు ఈ వీటన్నిటిలో ఏమైతుందంటే ఈ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ కానీ గవర్నర్ కానీ ఓ పొలిటికల్ పర్పస్ కోసం వాడుతున్నారు. దానికోసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటో లేకపోతే దాన్ని సుప్రీంకోర్టు ఇన్హెరెంట్ పవర్స్ కింద దాన్ని ఒక టైం ప్రిస్క్రైబ్ చేసి ఈ యాంటీ డిఫెక్షన్ లా ఒక రిప్రజెంటేషన్ స్పీకర్ కి ఇచ్చినట్టయితే విత్ ఇన్ ది టైం ఒక స్పీకర్ ను ఉద్దేశించి కాకుండా దాన్ని 3 నెలల్లో చేయాలి అనేది ఒకటి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఏం చేశారంటే ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ లాగా అయిపోయినాయి స్పీకర్ పోస్ట్ కానీ గవర్నర్ కానీ. అలాంటప్పుడు సుప్రీంకోర్టు అండ్ కోర్ట్స్ హ్యావ్ గాట్ ద పవర్ టు డివైజ్ ఇట్లాంటి పద్ధతులను నివారించడానికి చేయొచ్చు. దే కెన్ డివైజ్ న్యూ మెథడ్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినాక కాన్స్టిట్యూషన్ వచ్చినాక ఒక్క ఇంపీచ్మెంట్ జరగలేదు. ఇప్పుడు అందులో 2/3 మెజార్టీ 2 హౌజులలో కావాలి. ఎవడైతుంది వీళ్ళందరికీ ఇంపీచ్మెంట్? ఇంతవరకు 75 ఏళ్ల స్వాతంత్రంలో కాన్స్టిట్యూషన్ వచ్చినాక కాలేదు. దాన్ని రీఎగ్జామిన్ చేసి కాన్స్టిట్యూషన్ లో నెసరీ అమెండ్మెంట్ తీసుకురావాలి. అట్లా చేస్తే మాత్రం కొంత దీని ఇప్పుడు ఫెయిల్ అయిందన్నట్టే కదా. ఒక ఇంపీచ్మెంట్ అంటే ఏడవుతుంది, ఇంతవరకు ఒక్కడిని చేయలేకపోయినారు. కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక టైం లిమిట్ అనేది ప్రిస్క్రైబ్ చేయాలి. తర్వాత 10th షెడ్యూల్ కూడా కొంత అమెండ్ చేయాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. రైట్. సో మొత్తానికి స్పందన ఒకటి, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద ఉన్న వ్యవస్థల్లో 3 వ్యవస్థల్లో ఒకటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, మూడింటి మీద అంతో ఇంతో నమ్మకం ఉంది అంటే న్యాయ వ్యవస్థ. సరే ఆరోపణలు రావచ్చు, కానీ రోజు రోజుకి ఆ నమ్మకం సన్నగిల్లకుండా. ఇప్పుడు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది, చాలా మంది పర్యావరణవేత్తలు దాన్ని స్వాగతించారు కదా. సో అంతో ఇంతో నమ్మకం న్యాయ వ్యవస్థ మీద ఉంది. సో ఆ న్యాయ వ్యవస్థ కూడా దాని పరిధి ఎంతవరకు ఉంటుంది? జ్యుడిషియరీ ఓవర్ రీచ్ కావద్దు. ఒకళ్ళ అధికారాల్లోకి ఇంకోళ్ళ పార్లమెంట్ చట్టాలు చేసే అధికారం ఇచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని కొట్టేసే అధికారం న్యాయ వ్యవస్థకి ఇచ్చారు. కానీ కొన్ని విమర్శలు న్యాయ వ్యవస్థ మీద, కొలీజియన్ సిస్టమ్ వాళ్ళే జడ్జిలు అపాయింట్ చేసుకోవడం ఏంటి, లేకపోతే శాసన వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు నిర్ణయాలు సంవత్సరాల తరబడి తీసుకోకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘన కదా. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే డెఫినెట్ గా ఉంటుంది. అట్లాగే రాష్ట్రపతులు కూడా ఆలస్యం చేస్తే ఎట్లా? అయితే రాష్ట్రపతి జనరల్ గా పదవిలో ఉన్నవారు ఆ స్థాయికి ఇంకా కాలేదు. స్పీకర్ల వ్యవస్థ దిగజారినంత రాష్ట్రపతి వ్యవస్థ అయితే దిగజారలేదని నేను అనుకుంటాను కదా. సో ఇప్పుడు బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబే ఆరోపణ చేశారు, వైస్ ప్రెసిడెంట్ చేశారు. అంతకుముందు ఇందిరాగాంధీ కూడా ఒక జ్యుడిషియరీ మీద ఆరోపణలు చేసిన వ్యక్తులే కదా. సీనియర్ మోస్ట్ వ్యక్తిని కాకుండా 4వ సీనియర్ మోస్ట్ జడ్జిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించింది ఇందిరాగాంధీ. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. సీనియర్ మోస్ట్ జడ్జిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలి, అది సంప్రదాయం. కానీ ఆ సంప్రదాయాన్ని తుంగలు దొక్కింది కూడా ఇందిరాగాంధీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా జ్యుడిషియరీని తమ అదుపులో ఉంచుకోవాలని భావిస్తున్నాయి. ఇవాళ అంటే ఇలాంటి 2 వ్యవస్థల మీద ఇలాంటి గందరగోళ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫైనల్ గా 2 వ్యవస్థలు ఎవరిది పై ఉండే అవకాశం అంటే మంచిది కాదు. వ్యవస్థ అట్లా సంఘర్షణ అన్నది మంచిది కాదు. ఫైనల్ గా ఏంటంటే అది చట్టానికి లోబడి ఉన్నాయా లేదా అన్నది ఎవరి అధికారులు వాళ్ళకు ఉన్నాయి. ఒక చట్టం చేస్తే చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ది. ఆ చట్టం రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అన్నది చెప్పాల్సింది సుప్రీంకోర్టు. మళ్ళా దాని మీద దాని ఎవరి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. ఆ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ను ఎవరు కూడా ఉల్లంఘించకూడదు. కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థల్లోకి వెళ్ళా కొంత నమ్మకం న్యాయ వ్యవస్థ మీద ఉంది. కానీ అది రాను ఆ సిస్టమ్ మీద కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. బికాస్ ఆఫ్ న్యాయమూర్తుల పట్ల ఇంప్రెషన్. న్యాయమూర్తులకు నాన్ పార్టీజన్ కాకుండా కొన్ని పార్టీలకు సంబంధించి దానిలో కూడా డబ్బు ప్రభావం అన్నది దానిలో కూడా పెరిగిపోయింది. ఇప్పుడు జస్టిస్ వర్మకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా ఇమ్మీడియట్ గా జస్టిస్ వర్మ విషయంలో ఎఫ్ఐఆర్ అయ్యి ఆయన మీద కేసు పెట్టి నిజంగా కనుక ఆయన తప్పు చేసి ఇంట్లో కట్టలేని, ఇప్పుడు సామాన్య మానవుని వ్యక్తి ఇంట్లో అన్ని 100 కోట్లు అయితే డెఫినెట్ గా ఈడీఓ సిబిఐ రైడ్ చేసి జైల్లో చేస్తుంది. కానీ ఇప్పటివరకు జరగలేదు. అది చేసి ఉంటే ఇంకా ఎక్కువ నమ్మకం పడి ఉండేది కదా. ఇప్పుడు ఇంకో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎంక్వైరీ
అందరు మర్చిపోయిన తర్వాత చేస్తే కాదు, ఇమ్మీడియట్ గా అది కూడా జరుగుంటే న్యాయ వ్యవస్థ మీద ఎక్కువ నమ్మకం ఉండేది. అంటే వర్మ తప్పు చేశాడని లేదా నిర్ధారించాల్సింది అక్కడ. మళ్ళీ అల్టిమేట్ గా ఇన్ హౌస్ కమిటీ ఎంక్వైరీ వేశారు, కమిటీ కూడా తేల్చాలి. అప్పుడు తమవాడు పరవాడు అని లేకుండా శిక్ష వేసినప్పుడు, తమవాడు పరవాడు అన్న లేకుండా తొందరగా యాక్షన్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది. సో సుప్రీంకోర్టు మీదే, కోర్టుల మీదే ఇంకా కొంత నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీదే కొంత అంతో ఇంతో పొలిటికల్ మీద సరే వీళ్ళు ఎవరు అధికారులు ఉంటే ఆ విధంగా చేస్తున్నారు, కరప్ట్ అయిపోయింది, ఎగ్జిక్యూటివ్ కరప్ట్ అయిపోయింది, జ్యుడిషియరీ ఒక్కటే నమ్మకం ఉందని దాని ఉన్నతి కూడా కాపాడుకోవాలి. ప్లస్ రాజ్యాంగ వ్యవస్థలు అల్టిమేట్ గా రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత. ఆ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన వాళ్ళు ఉన్నారు, సమర్థించిన వాళ్ళు. జస్టిస్ చలమేశ్వర్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయనైతే సమర్థించారు. కొంత సందర్భం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు, సారీ నెంబర్ 2 న్యాయమూర్తిగా ఉన్నారు ఆయన. సో ఆయన దాన్ని అదెందుకు తప్పు, అది కరెక్టే అని కూడా చెప్పారు. సో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయ పార్టీ నేతలు నిష్కాంత్ దుబే లాంటి వ్యక్తులు ఇట్లా సుప్రీంకోర్టు మీద విమర్శలు చేసి ఒత్తిడి తీసుకురావడం అయితే మంచిది కాదని చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇక ఇది వాళ్ళ DNA.